ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినముల శిలువ ధ్యానంలో ఆదివారాలు మినహాయించి ఇది 25వ దినపు ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము గ్రేస్ దట్ కవర్స్ ఆల్. దేవుని కృప మిగతా వాటన్నిటినీ కప్పుతుంది, వాటన్నిటినీ మించుతుంది అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, 26వ దినపు శిలువ ధ్యానంలో నీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం. గ్రేస్ దట్ కవర్స్ ఆల్. నీ కృప వాటన్నిటినీ కప్పుతుంది అనే అంశము మేము ధ్యానిస్తుండగా వాక్యం వినుచున్న బిడ్డలందరికీ మీ కృప విస్తరింపజేయమని, ఈ వాక్య ధ్యానము వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ దినపు ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గ్రేస్ దట్ కవర్స్ ఆల్. కృప వాటన్నిటిని కప్పుతుంది. ఎందుకంటే పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అంతకంటే ఎక్కువ విస్తరిస్తుంది అని దేవుని వాక్యంలో మనం విన్నాం. దానికి ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము దయచేసి గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు నేను చదువుతాను. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆయనను పాపం మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకని అవిధేయత అనేకుల్ని పాపములోనికి నడిపించింది. ఒకని విధేయత అనగా యేసుక్రీస్తు ప్రభు విధేయత ఈ పాపము నుండి సమస్త మానవాళికి విమోచన విడుదల అనుగ్రహించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు మనకిచ్చినటువంటి గొప్ప ఆదరణ ఏంటంటే, పాపము ఎక్కడ విస్తరిస్తుందో ఆయన కృప అంతకంటే ఎక్కువ విస్తరిస్తుంది. మన జీవితంలో చిన్న పెద్ద పొరపాట్లు, అనేక రకములైన చిన్న పెద్ద పాపములు, వాటి ద్వారా వచ్చిన శాపము, ఆ శాపం అంతా కూడా తొలగించేది దేవుని కృప. ఎందుకంటే ఆయన కృప జీవము కంటే ఉత్తమం అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. పాపము బహుశా 1 కిలోమీటర్ వరకు పరిగెత్తితే దేవుని కృప 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ పాపిని తిరిగి ఆయన యుద్ధకు నడిపిస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి ఆధారంగా బైబిల్ గ్రంథంలో దయచేసి గమనించండి. పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం దయచేసి 9వ వచనం గమనించమనివి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, నా కృప నీకు చాలును అని ప్రభు మాట మీద ఆధారం చేసుకొని పరిశుద్ధ పౌలు జీవితంలో ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, హింసలు, అనేక రకములైన కష్టములు, బలహీనతల యందు, శరీర బలహీనత కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు, బలహీనతలు కావచ్చు. ఈ లోకంలో అనేక మంది పగ శత్రువులు తయారై హింసించేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకే
ఈ కొరింథీ సంఘానికి పరిశుద్ధ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. మనం అన్నీ బాగుంటేనే సంతోషంగా ఉంటాం. ఏ కొద్ది లోటు జీవితంలో ఏర్పడ్డా దాన్ని పట్టుకొని మనం చింతపడుతూనే ఉంటాం. కానీ పరిశుద్ధ పౌలు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము కలిగే ప్రతి ఇబ్బంది, బలహీనత, హింస, ఉపద్రవము ఇబ్బందులలో జీవితమంతా ఇబ్బందులు ఉన్నాయి, అడుగడుగున హింసలున్నాయి, అడుగడుగున ఉపద్రవం ఉంది. స్వజనుల వలన, అన్యజనుల వలన, అధికారుల వలన, ప్రతి స్థలంలో. నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకేమేమి సంభవించునో నాకు తెలియదు, కానీ బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణమందు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, ప్రభువైన యేసునందు పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు అని పరిశుద్ధ పౌలు అపోస్తల కార్యంలో చెప్తా ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బంధకములు, శ్రమలు ప్రతి పట్టణంలో కాచుకొని ఉన్నాయి. శరీర బలహీనతలు ఉంది, నిందలున్నాయి, ఇదిగో ఇబ్బందులున్నాయి, ఉపద్రవము, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, హింస, ద గ్రేట్ పర్సిక్యూషన్స్ ఆర్ హెడ్ ఇన్ హిస్ మినిస్టీరియల్ జర్నీ. అయినప్పటికీ ఇన్ని ఉన్నా సంతోషపడుతున్నాడు. మనం ఏదైనా కొద్దిగా ఉంటే మనం సంతోషంగా ఉంటామా, ధైర్యంగా ఉంటామా? అన్ని అననుకూల పరిస్థితులున్నా ఆయన సంతోషపడుతున్న కారణం ఏంటంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అనే మాట మీద ఆయన పరిచర్య ఆధారం చేసుకొని ఉన్నాడు. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త దయచేసి 1వ అధ్యాయం 16వ వచనం గమనించండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందితిమి. మనం పరిపూర్ణత లేకపోయినప్పటికీ మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణత ద్వారా మనం కృప వెంబడి కృప పొందితిమి. గ్రేస్ అపాన్ గ్రేస్. ఉపద్రవములైన, నిందలైన, బలహీనతలైన, హింసలైన, అవి ఏ రకమైనవైనా మనం సంతోషంగా ఉండాలి. కారణం ఏంటంటే, మనం ఆయన పరిపూర్ణమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణత వలన మనం కృప వెంబడి కృప, గ్రేస్ అపాన్ గ్రేస్. ఎందుకంటే ఆయన కృప మనకు సరిపోయేది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని ప్రభు సెలవిచ్చిన మాట. కృప వెంబడి కృప నీకు ఉంటుంది. అది నిందలైన, హింసలైన, బలహీనతలైన, ఉపద్రవములైన, ఇదిగో ఏ రకమైన ఇబ్బందులు మనకున్నా మనం ఆయన కృప మీద మనం ఆధారపడతాం. ఎందుకంటే ఆయన కృప జీవము కంటే ఉత్తమం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. జీవము కంటే ఉత్తమం అనగా మన ప్రాణము కంటే ఉత్తమమైంది, ఈ లోకంలోనే సమస్తము కంటే ఉత్తమమైంది. అందుకే పాపము ఎక్కడ విస్తరించునో ఆయన కృప అంతకంటే ఎక్కువగా అక్కడ విస్తరిస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము దేవునికి దూరమై ఆయన కృప ఒకవేళ పోగొట్టుకొని ఉంటే ఈ శిలువ ధ్యానాల్లో మళ్ళీ ఆయన కృప చెంతకు మనం వస్తున్నాం. నా జీవితంలో ఎవరైనా మనకి ఇబ్బందులు కలగజేసి లేదా మనకు ఆయాసకరమైన పరిస్థితులు కలగజేసినప్పుడు నేను వారిని దేవుని కృపకే అప్పగిస్తాను. ఎందుకంటే మనము వారిని ఏమీ చేయకూడదు. దేవుని కృప విస్తరిస్తుంది. మనం కృపాకాలంలో ఉన్నాం. ఆయన కృప మనకు సరిపోవడంతగా ఇబ్బందుల్లో, ఉపద్రవాల్లో, హింసల్లో, బాధల్లో, బలహీనతల్లో ఆయన కృప చాలును అని సంతోషంతో ఈ శిలువ ప్రయాణంలో సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నా కృప నీకు చాలును అని వాగ్దానం చేసి ఉన్నాం. నీ పవిత్రాత్మను మా మీద కుమ్మరించి నాయన నీ కృపయందే మేము ఆనందించుటకు నీ కృప దయచేయమని, నీ కృప మీద ఆధారపడి జీవించుటకు నేర్పించమని, నీ కృప మీద ఆధారపడి సంతోషించుటకు నీ కృప మాకు నేర్పించమని, కృప వెంబడి కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.